ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా ఈ పెంగ్విన్ క్లిప్ వైరల్ అవుతుంది. అసలు ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందాం, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది రీసెంట్ గా జరిగిన స్టోరీ అయితే కాదు. ఇది 2007 లో జరిగిన స్టోరీ. 2007 ఆ టైంలో ఒక ఫేమస్ జర్మన్ ఫిల్మ్ మేకర్ ఒక వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీ తీయడానికి వెళ్ళినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇది. నార్మల్ గా ఎప్పుడు చూసినా పెంగ్విన్స్ తమ కాలనీతోనే ట్రావెల్ అవుతూ ఉంటాయి, అంటే తన గ్రూప్ తోనే ట్రావెల్ అవుతూ ఉంటాయి. కానీ ఆ రోజు ఆ ఫిలిం మేకర్ కి ఒక స్ట్రేంజ్ థింగ్ కనిపించింది. అన్ని పెంగ్విన్స్ రాస్ సీ వైపు వెళ్తూ ఉంటే ఈ పెంగ్విన్ మాత్రం 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మౌంటైన్స్ వైపు వెళ్తూ కనిపించింది. ఇందులో స్పెషల్ ఏముంది అని అనుకుంటున్నారా? నార్మల్ గా పెంగ్విన్స్ ఎప్పుడు సీ అండ్ వాటర్ లెవెల్ కి దగ్గరగా మాత్రమే సర్వైవ్ అవ్వగలవు. మౌంటైన్స్ దగ్గర సర్వైవ్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకు అంటే అక్కడ ఫుడ్ ఉండదు అండ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి. కానీ ఈ పెంగ్విన్ మాత్రం మౌంటైన్స్ వైపు వెళ్తూ అందరినీ షాక్ చేసింది. ఇంకా షాకింగ్ థింగ్ ఏంటో తెలుసా? ఈ టీం వాళ్ళు ఆ పెంగ్విన్ ని మళ్ళీ సీ డైరెక్షన్ లో టర్న్ చేయించినా కూడా అది మళ్ళీ తిరిగి ఈ మౌంటైన్స్ వైపే నడవడం స్టార్ట్ చేసింది. అప్పుడు అందరి క్వశ్చన్ ఒక్కటే, బట్ వై? దీనికి చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉండొచ్చు. కానీ ఈ పర్టికులర్ పెంగ్విన్ స్టోరీకి నా పర్సనల్ పర్స్పెక్టివ్ మీద మన లైఫ్ కి ఎలా రిలేట్ అవుతుందో నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అస్సలు మిస్ అవ్వకండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ ఇన్సిడెంట్ రికార్డ్ అయిన డాక్యుమెంటరీ పేరు ఎన్కౌంటర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. డూ చెక్ ఇట్ అవుట్.